హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? రేపు నేను చేయబోయే రెసిపీ ఒక మంచి కరకరలాడే దిబ్బ రొట్టి అంటారు, ఊతప్పం అంటారు. ఇది చాలా చాలా బాగుంటుందండి. ఈ గ్లాస్తో మినప్పప్పు 1 గ్లాస్ తీసుకున్నాను, నానిపోయిందండి. కొంచెం మెంతులు కూడా వేశాను. సో ఇప్పుడు పప్పు ఇలా రుబ్బుకుంటున్నాను అనమాట. నానిపోయింది, మిక్సీలో వేస్తాను. నూక ఇడ్లీ రవ్వ అంటారు కదండి, ఇడ్లీ రవ్వ ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. ఇది రెసిపీ మాత్రం ట్రెడిషనల్ రెసిపీ, ప్లస్ టేస్ట్ మాత్రం చాలా అమోఘం అండి. ఈ దిబ్బరొట్లు, ఈ ఊతప్పం అంటే మా యుఎస్లో ఉన్న అబ్బాయికి చాలా ఇష్టం అండి. నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఎప్పుడు చేసి పెట్టే, అస్తమానం చేయమనేవాడు ఈ రెసిపీ. ఓకే, మీకు ఇది మిక్సీ చేశాక నేను చూపిస్తాను. చూసారా, పిండిలాగా మిక్సీ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ నూకాను పిండి కలిపిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారా మై లవ్లీ వ్యూయర్స్, ఈ రెండు కలుపుకున్నాను. ఇలా బాగా కలుపుకుని ఓవర్ నైట్ మనం ఉంచుకోవాలన్నమాట ఈ పిండిని. చాలా చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది కరకరలాడుతుందండి. దాని తాలూకా దిబ్బరొట్టి, దాని తాలూకా బేసు అలాగా సిమ్లో చేస్తాం కదా, చాలా బాగా ఇష్టపడతారు పిల్లలు. రేపు నేను చేసినప్పుడు మీకు చూపిస్తాను. టిఫిన్ చూడండి, ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి ఓవర్ నైట్. ఇలా మూత పెట్టేసుకొని రాత్రంతా ఉంచేస్తే మార్నింగ్ టిఫిన్కి బాగుంటుంది. ఒకసారి కొలతలు మళ్ళీ చెప్తున్నాను. 1 గ్లాస్ ఆఫ్ మినప్పప్పుకి 2 గ్లాసెస్ ఆఫ్ ఇడ్లీ రవ్వ అండి, ఇడ్లీ రవ్వ. ఓకేనా వ్యూయర్స్? హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, ఇవాళ నేను దిబ్బరొట్టి అంటారు కదండి, ఊతప్పం అని కూడా అంటారు. అది మీకు నిన్న చూపించాను ఎలా పిండి కలుపుకోవాలో. దానికి ఇప్పుడు చట్నీ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి. ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, జింజర్ గార్లిక్ చిన్న చిన్న ముక్కలు, కొంచెం కొబ్బరి, కొంచెం పుట్నాల పప్పు, కొంచెం పుదీనా అండ్ రెడ్ గ్రీన్ చిల్లీస్ అండి, పచ్చివి గ్రీన్ చిల్లీస్ రెడ్ కలర్లో, అండ్ లిటిల్ కర్రీ లీవ్స్ అనమాట. స్టవ్ వెలిగించుకుంటున్నాం మనం. నెక్స్ట్ శ్రేష్టమైన నువ్వుల నూనె కొంచెం వేసుకుందాం. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్నామండి. మార్నింగే మనకి మంచి గ్రీన్స్ వెళ్తాయండి. గ్రీన్స్ ఆర్ హెల్దీ ఫర్ ఐరన్, అండ్ బాడీకి ఐరన్ చాలా అవసరం. సో మార్నింగ్ మనం తినే బ్రేక్ఫాస్ట్లో కొంచెం గ్రీన్స్ యాడ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలండి. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకొని మనం మిక్సీ చేసుకుందాం చట్నీని. సో బాగా ఫ్రై అయిన తర్వాత ఐ విల్ షో యూ. చట్నీ కోసం కొంచెం ఇవన్నీ వేయించుకున్నాం కదండి, కొంచెం సాల్ట్ వేసుకుందాం. దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసానండి. మీరు నేను ఫ్రై చేస్తున్నప్పుడు చూసారో లేదో అని మళ్ళీ చెప్తున్నాను నేను మీకు. దీంట్లో కొంచెం వాటర్ కలిపి మిక్సీ చేసుకుందాం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఊతప్పం వేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాను. నెక్స్ట్ కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి మరి. ఇది ట్రెడిషనల్ వంట అనమాట. సో బాగా రెడ్గా కాలుతుందండి ఇది. ముందు హైలో పెట్టుకోవాలి, తర్వాత మంట కొంచెం సిమ్ కాకుండా మీడియంలో పెడదాం. దీనికి ఒక మంచి స్ట్రాంగ్ మూత పెట్టుకోవాలండి.
లెట్ ఇట్ కుక్ ఫర్ సమ్ టైమ్. నేను మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మనం ఇది మిక్సీ చేసుకుందాం. ఓకేనా వ్యూయర్స్? చూసారా, ఒక 5 to 10 minutes అయింది. ఇప్పుడు వీల్ ఓపెన్ ద లిడ్. ఎంత బాగా కాలిందో ఒకసారి టెస్ట్ చేద్దామా? చూసారా, ఇట్ ఈస్ హౌ టెంప్టింగ్. దిబ్బరొట్టికి ఎప్పుడైనా ఒక మినప్పప్పుకి, ఒక గ్లాస్ మినప్పప్పుకి 2.5 గ్లాసులు మనం ఇడ్లీ నూకేసుకోవాలండి. అప్పుడు క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇలా ఒక 5 minutes ఇలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇలాగా దిబ్బరొట్టి కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఎవ్రీ విల్ లైక్ దిస్ రెసిపీ అండి. ఎందుకంటే ద టేస్ట్ ఈజ్ లైక్ దట్ అన్నమాట. ఎప్పుడు కూడా మనం పాతకాలం వంటలకి ఎప్పుడు దాని క్రేజ్ కానీ, దాని వాల్యూ కానీ, దాని టేస్ట్ కానీ ఎప్పుడూ ఉంటుందండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓకే, ఓకేనా వ్యూయర్స్?